వెల్కమ్ టు టీవీ11. నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు జాతి మధ్య కాంగ్రెస్ చిచ్చు, చంద్రబాబు ధ్వజం. జగన్ దీక్షతో సీమాంధ్రలో పార్టీకి కొత్త శక్తి. వామపక్ష నేతలపై విద్యుత్ కేసుల ఎత్తివేత. జైలుకు వెళ్లిన ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు. సచిన్ 200వ టెస్ట్కు అభిమానుల ఎదురుచూపులు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. చంద్రబాబు ఆత్మగౌరవ బస్సు యాత్ర సోమవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సాగింది. పిడుగురాళ్లలో బయలుదేరిన ఆయన కొండమోడు, నెమలిపురి, నకరికల్లు, చల్లగండ్ల, చీమలమర్రి, కండ్లకుంట, ఇనమెట్ల, ఉప్పలపాడు, బలిజేపల్లి, గణపవరం, ధూళిపాల, సత్తెనపల్లి, పాకాలపాడు, రెంటపాళ్ల వరకు 40 కిలోమీటర్లు యాత్ర సాగించారు. రెంటపాళ్లలో రాత్రి బస చేశారు. ఈ యాత్రలో పలు సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. ఒక కాలు వైఎస్ఆర్సీపీ చెప్పులో, మరో కాలు టీఆర్ఎస్ చెప్పులో పెట్టి ప్రజలను మభ్యపెట్టే కుట్రతో సోనియా గాంధీ ప్రజల ముందుకు వస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎత్తిపోయిందని, టీఆర్ఎస్ లేకుండా పోయిందని, దీంతో కుట్రను బయటకు తీసి తెలుగు జాతి మధ్య కాంగ్రెస్ విద్వేషాన్ని రగిల్చిందని ధ్వజమెత్తారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా తెలుగు భాషను పిలుస్తారని, ఇప్పుడు ఇటలీ మహిళ ఆ జాతి మధ్య చిచ్చు పెట్టిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు రాదని తెలిసి తెలంగాణలో 17 సీట్లలో 15 వస్తాయని, వైఎస్ఆర్సీపీకు ఏమైనా వస్తే ఎలాగో తమ గూటిలోని పక్షి అనుకుని తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష పార్టీ పరిస్థితిని సీమాంధ్రలో మెరుగుపరిచినట్లు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ ఆయన గత 7 రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఆసుపత్రిలో కూడా ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే సమైక్యాంధ్ర కోసమే ఆయన దీక్ష చేస్తున్నట్లుగా ప్రజలు భావించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తోంది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పెరిగిందని అంచనాలు వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యవాదంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయోమయంలో పడినట్టు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఖరిని వివిధ పార్టీలతో పాటు ఏపీ ఎన్జీఓలు కూడా తప్పుపడుతున్నారు. దీంతో ఆయన ఉత్తరాంధ్రలోని విజయనగరం నుంచి తలపెట్టిన బస్సు యాత్రను గుంటూరు జిల్లాకు మార్చుకున్నారని చెబుతున్నారు. గుంటూరులో పార్టీ బలం ఎక్కువగా ఉండటం వల్ల విఘ్నాలు తక్కువగా ఉంటాయని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైఎస్ జగన్ ఆసుపత్రిలో కూడా దీక్ష కొనసాగించడం వల్ల ఆయన వద్ద ఉండేందుకు తల్లి విజయమ్మకు, భార్య భారతీరెడ్డికి కోర్టు అనుమతి నిరాకరించినందువల్ల సానుభూతి పెరిగినట్లు భావిస్తున్నారు. కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సమైక్యవాద వైఖరి చంద్రబాబును ఇరకాటంలో పెట్టిందని అంటున్నారు. దాంతో చంద్రబాబు నాయుడు ప్రధాని మన్మోహన్ సింగ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా దృష్టిని మళ్లించాలని భావించినట్లు చెబుతున్నారు. అలాగే జగన్ ఆస్తులను జప్తు చేయాలని, జగన్ కేసులపై దర్యాప్తును ముమ్మరం చేయాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటుకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ ప్రయత్నాలను చంద్రబాబు తన బస్సు యాత్ర ద్వారా తిప్పికొట్టాలని భావిస్తున్నారు.
సమైక్యాంధ్ర పోరులో భాగంగా షర్మిల తలపెట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర సోమవారం సాయంత్రం 7 గంటలకు తిరుపతి నుంచి ప్రారంభమైంది. వైఎస్ఆర్సీపీ తరఫున ఆమె తల్లి విజయలక్ష్మి యాత్రను ప్రారంభించారు. అంతకుముందు దివంగత నేత వైఎస్ 4వ వర్ధంతి పురస్కరించుకుని కడప జిల్లా పులివెందులలోని ఇరుపులపాయ క్షేత్రంలోని ఆయన సమాధి వద్ద విజయలక్ష్మి, షర్మిల నివాళి అర్పించారు. రాష్ట్రంలోని 2 ప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేయలేరని తేలిపోయింది. మీ ఓట్ల కోసం, సీట్ల కోసం సీమాంధ్ర ప్రజల గొంతు కోయడానికి సిద్ధమయ్యారని తెలిసిపోయింది. అందరికీ న్యాయం చేయలేని వారికి విభజించే హక్కు లేదు. అందుకే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచండి అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిల కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 7 పార్టీల్లో వైసీపీ, ఎంఐఎం, సిపిఎంలు విభజనకు అంగీకరించలేదు. అన్ని రాజకీయ పార్టీల సమిష్టి నిర్ణయమని ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ చెప్పడం అన్యాయమని షర్మిల విమర్శించారు. అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ కు లేదు కాబట్టే విభజనను అడ్డుకోవడానికి వైసీపీ ఉద్యమిస్తుందని గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వెల్లడించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం అన్నారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయడం అసాధ్యమని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, ఇక ముందు అలాగే కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చెప్పామని తెలియజేశారు. ఒకవేళ ప్రభుత్వ వైఖరి ఇందుకు భిన్నంగా ఉంటే తమ వైఖరిని అప్పుడు వెల్లడిస్తామని చెప్పారు. హైదరాబాద్ అంశాన్ని అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని ఆయన అందరికీ హితవు పలికారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్ల సమైక్య గుట్టు బయటపడిందని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం నేరుగా విమర్శించారు. విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట మార్చారని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో ఈ నెల 7న తెలంగాణ రాష్ట్ర సాధన శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ముల్కీ అమరవీరుల దీక్షా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. సీమాంధ్రలో జరుగుతున్నది కృత్రిమ ఉద్యమమని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ విషయంలో సమైక్య పార్టీల వైఖరి తేడతెల్లమైందని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశమని గతంలో కిరణ్ అన్నారు. ఇప్పుడు ఆయన మాట మార్చారన్నారు. సీమాంధ్రలో చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేపట్టడం శోచనీయమన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403007788. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट बीसीबी बैंक, चिरागरी लैंड, ऑर्बिट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271.
మీ ఇంటి శుభకార్యాలు వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్ 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్టీ సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ 13 ఏళ్ల క్రితం హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగిన ఉద్యమంలో నిందితులపై కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారంటూ వామపక్ష నేతలు బివి రాఘవులు, సురవరం సుధాకర్ రెడ్డి, గుమ్మడి నర్సయ్య, పుణ్యవతి, మాస్కు నరసింహ, కొల్లి నాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితర 27 మందిపై అప్పట్లో ప్రభుత్వం సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 426, 427 కింద కేసులు నమోదు చేసింది. అనంతరం కేసు దర్యాప్తును సిఐడికి అప్పగించింది. సుదీర్ఘ కాలం పాటు దర్యాప్తు చేసిన సిఐడి సెక్షన్ 147, 148, 188, 353, 332, 333, 307, 435తో పాటు 149 ఐపీసీ తదితర సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. గత ఏడాది 22 మందిపై ఛార్జ్షీట్ వేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అడ్డుకున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం కేసు దర్యాప్తు వివరాలను సిఐడి ఏడీజీ కృష్ణప్రసాద్ ఈ ఏడాది జూన్ 25న ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్కు అందజేశారు. క్షుణ్ణంగా పరిశీలించిన ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చించి నిందితులందరికీ కేసు నుంచి విముక్తి కల్పించాలని నిర్ణయించింది. కేసులు ఉపసంహరిస్తూ గత నెల 1న కిరణ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 2000 సంవత్సరం సెప్టెంబర్లో చంద్రబాబు ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ర్యాలీగా వెళ్తున్నప్పుడు బషీర్బాగ్ వద్ద పోలీసు కాల్పుల్లో 2 మరణించారు. దీంతో ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టి షాపులను తగలబెట్టారు. ఈ ఆరోపణలపై ఈ కేసు దర్యాప్తు జరిగింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించిన కేసులో వివాదాస్పద స్వామీజీ ఆశారం బాపుకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీనితో ఆయనను జోధ్పూర్లోని సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయనను అక్కడ 1వ నెంబర్ బ్యారెక్లో ఉంచారు. తెల్లటి కుర్తా, దోవతితో పాటు ఎర్ర రంగు టోపీ ధరించిన ఆశారం బాపును నిన్న కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ జోధ్పూర్లోని జిల్లా సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఆయనను సెప్టెంబర్ 15వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలిస్తూ మెజిస్ట్రేట్ మనోజ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఆశారాంకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఈ రోజు విచారణకు రావచ్చని భావిస్తున్నారు. బాలికపై తన ఆశ్రమంలో లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఆశారాం బాబుపై నమోదైన కేసు ఎంతో బలంగా ఉందని, ఈ కేసు దర్యాప్తు సరైన దిశలో సాగుతోందని జోధ్పూర్ పోలీసులు నిన్న తెలిపారు. ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యేందుకు మరింత సమయం పడుతుందని జోధ్పూర్ డీజీపీ అజయ్ పాల్ లాంబా అంతకు ముందు విలేకరులకు తెలిపారు. ఆశారం బాపు నాడీ సంబంధ సమస్యలతో బాధపడుతున్నట్టు వస్తున్న వార్తల గురించి విలేకరులు ప్రశ్నించగా ఇవన్నీ వట్టి అబద్ధాలని తేలిందని డీసీపీ చెప్పారు. మానసికంగా, శారీరకంగా ఆశారం బాపు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. ఆయన చక్కగా ఆహారాన్ని స్వీకరిస్తున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు వైద్యుల బృందం కూడా స్పష్టం చేసిందని డీసీపీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మొహమ్మద్ దానిష్, మొహమ్మద్ ఆసిఫ్, మొహమ్మద్ ఇనాంలు ఒక ముఠాగా ఏర్పడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ప్రముఖ కూడళ్ల దగ్గర రద్దీగా ఉండే ప్రాంతాల్లో కారు ప్రయాణికుల దృష్టి మరల్చి సెల్ ఫోన్లను దొంగిలించేవారు. మీరట్లో జల్సాలకు అలవాటు పడి గంజాయికి బానిసలు అయ్యారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆశతో హైదరాబాద్ వచ్చి లాడ్జ్ లో ఉంటూ దొంగిలించిన ఫోన్లను ఢిల్లీ, మీరట్లలో అమ్ముతుంటారు. ఇలాంటి ముఠాల నుండి వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. చమురు కంపెనీలు దొంగదెబ్బ తీశాయి. సామాన్యుడి నెత్తిపై గ్యాస్ బండ వేశాయి. వంట గ్యాస్ సిలిండర్ ధరను గత నెలతో పోలిస్తే ₹62.50 పెంచాయి. పెరిగిన ధర సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. వినియోగదారులు ఇకపై సబ్సిడీ సిలిండర్కు ₹1,024.50 చెల్లించాల్సిందే. గ్యాస్ ధరను ₹50 పెంచే విషయం పరిశీలిస్తున్నామని కేంద్రం ఓవైపు చెబుతుండగానే ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే ధరల పెంపును చమురు కంపెనీలు అమల్లోకి తెచ్చేశాయి. కేంద్రం నగదు బదిలీ రూపంలో ₹558.30 బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. మిగతా మొత్తం వినియోగదారుడికి చేతి చమురే. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ వినియోగదారులకు పూర్తి స్థాయిలో అందక అల్లాడుతుంటే మరోపక్క చమురు కంపెనీలు ధరల్ని వడ్డించేశాయి. నగదు బదిలీ పేరుతో కేంద్రం సామాన్యులకు చమురు మంట పెడుతోంది. తాజాగా డాలర్కు రెక్కలు రావడంతో గ్యాస్ ధరను చమురు కంపెనీలు అమాంతంగా పెంచేశాయి. వాస్తవానికి నగదు బదిలీ అమల్లోకి రాక మునుపు పెరుగుదల భారాన్ని కేంద్రమే భరించేది. ఆచీతూచి గ్యాస్ ధరను పెంచేది. కొన్ని నెలలుగా మాత్రం చమురు ధరల పెరుగుదలతో పాటుగా గ్యాస్ ధరను పెంచుతున్నారు. ఇది వినియోగదారులకు భారంగా మారింది. కొన్నేళ్లుగా సిలిండరుపై ₹25 రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు సబ్సిడీ రూపంలో ఇస్తోంది. అయితే నగదు బదిలీ అమల్లో ఉన్న 5 జిల్లాల్లో ఆ మొత్తం వినియోగదారులకు అందని ద్రాక్ష అయింది. రాష్ట్రం ఇచ్చే సబ్సిడీ ఇవ్వకపోగా ఒక్కో సిలిండర్పై పన్నుల రూపంలో ₹27.97 రాష్ట్రం రాబడుతోంది. అంటే వెరసి ₹52.97 రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులపై భారంగా మోపుతోంది. పెరిగిన ధర, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని సబ్సిడీ మొత్తం కలిపితే ఒక్కో సిలిండర్పై ₹115.47 భారం పడుతోంది. నెలాఖరులో గ్యాస్ బుక్ చేసుకున్న వారికి నష్టం మరింత పెరుగుతోంది. గ్యాస్ సిలిండర్ను నెలాఖరులో బుక్ చేసుకున్న నెల ఆరంభం తర్వాత ఎప్పుడు పంపిణీ చేసినా పెరిగిన ధరనే వసూలు చేస్తున్నారు. గడిచిన నెల 30వ తేదీన గ్యాస్ బుక్ చేసినప్పుడు సిలిండర్ ధర ₹962 మాత్రమే. 1వ తేదీనో 2వ తేదీనో సిలిండర్ డెలివరీ చేసినప్పుడు మాత్రం పెరిగిన ధర ప్రకారం ₹1,024.50 చెల్లించాలంటూ వినియోగదారులకు సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి. డెలివరీ రోజున ఎంత ఉందో ఆ మొత్తాన్నే పరిగణనలోనికి తీసుకోవాలన్నది ప్రభుత్వ నిబంధనగా ఉందని చమురు కంపెనీ ప్రతినిధి ఒకరు నిన్న చెప్పారు. ఈ భారం వినియోగదారుడు భరించాల్సిందేనన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल दे खुशी। खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस। खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिरागरी लॉन्ग, ऑबिट्स, हैदराबाद. ఎర్రగడ్డ
ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావాల్సిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్డి సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్డి సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బాహుబలి. రాజుల కాలం నాటి కథాంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలోని డైలాగులు కొన్ని ఆన్లైన్ లో దర్శనమిస్తున్నాయి. కొండలు పిండి చేసే సమయం రాని, కార్యసురుడు అదరడు బెదరడు డైలాగ్ తో పాటు నీ యందు ఆయుధం అదే నీ ఆత్మవిశ్వాసం అనే డైలాగులు ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, అడవిశేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆర్కా మీడియా బ్యానర్ పై శోభా యార్లగడ్డ, కె రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ భాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. తాజాగా ఈ చిత్రం 2వ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 2వ షెడ్యూల్ విశేషాలను రానా వివరిస్తూ ఈ షెడ్యూల్ మొత్తం ఓ మారథాన్లా సాగిందని, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు షూటింగ్, అర్ధరాత్రి వరకు కూడా ట్రైనింగ్ జరిగిందని, ఒక వారాంతం అయితే ఉదయం 7 గంటల నుండి నాన్ స్టాప్ గా సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటలు పనిసాగిందంటూ ట్వీట్ చేశారు. దాదాపు 80 కోట్ల నుంచి 100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఈగ చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. కాగా బాహుబలి చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రం ప్రేక్షకుల ముందు రావడానికి మరో 2 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను రిటైర్మెంట్ చేయించే దిశగా భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా టెస్టుల్లో అత్యంత అరుదైన ఘనతను సచిన్ తన సొంత గడ్డ ముంబైలోనే అందుకునే దిశగా బీసీసీఐ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 198 టెస్టులు ఆడిన సచిన్ 200వ టెస్టు మ్యాచ్ను తన సొంత ప్రేక్షకుల మధ్య ఆడించాలన్న పట్టుదలతో బీసీసీఐ ఉంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ అద్వితీయ ఘట్టం స్వదేశీ గడ్డపైనే ఆవిష్కృతం కానుంది. వాస్తవానికి ఈ ఏడాది చివరిలో భారత్ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడే సచిన్ రికార్డ్ టెస్టు ఆడతాడని అంతా భావించారు. కానీ దానికన్నా ముందే వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ జరిపేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఆదివారం కోల్కతాలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో విండీస్ తో 2 టెస్టులు 5 వన్డేలు ఆడేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డుకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. ఇదే జరిగితే సచిన్ కు ఈ సిరీస్ మరింత తీపి గుర్తుగా మిగిలిపోనుంది. బీసీసీఐ ప్రతిపాదనకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆమోదముద్ర వేసిన పక్షంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇప్పటికే 2020 వన్డేలతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా ఈ దిగ్గజ ఆటగాడు తప్పుకున్న విషయం తెలిసిందే. అలాగే ఈ నెలలో జరిగే ఛాంపియన్స్ లీగ్ 2020 కూడా తనకు చివరిది కానుంది. ఇక మిగిలింది టెస్టులు మాత్రమే. ఈ ఫార్మేట్లో తను ఇంకా 2 టెస్టులు ఆడితే 200 టెస్టులు పూర్తి అవుతాయి. ఈ ఘనత నవంబర్లో దక్షిణాఫ్రికాలో సాకారమవుతుందని అంతా భావించారు. కానీ అంతకంటే ముందుగానే సచిన్ ఈ ఫీట్ ను చేరుకొని టెస్ట్ సిరీస్ కు గుడ్ బై కూడా చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ జోరు కొనసాగుతోంది. గాయం నుంచి తేరుకున్నాక భీకరమైన ఫామ్ లో ఉన్న నాదల్ ఈ సీజన్ లో తొలి గ్రాండ్ స్లామ్ దిశగా దూసుకెళ్తున్నాడు. ఈ దిశగా 18వ విజయం నమోదు చేసుకుని 4వ రౌండ్ లో అడుగుపెట్టాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ లో క్రొయేషియాకు చెందిన ఇవాన్ డొగిగ్ ను 6-4, 6-3, 6-3తో 3వ రౌండ్ లో చిత్తు చేశాడు. తర్వాతి మ్యాచ్లో జర్మనీకి చెందిన ప్రపంచ 22వ ర్యాంకర్ ఫిలిప్ కోవాల్షీబర్తో తలపడతాడు. ఈ మ్యాచ్లో నెగ్గితే క్వార్టర్ ఫైనల్లో స్విస్ స్టార్ ఫెదరర్తో నాదల్ పోటీపడే అవకాశం ఉంది. వీరిద్దరూ ఇప్పటివరకు యుఎస్ ఓపెన్లో ముఖాముఖి తలపడలేదు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.